జంగారెడ్డిగూడెంలో గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జంగారెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని పోలవరం, చిన్నవారిగూడెం గ్రామాల ప్రాజెక్టు ఏరియాలో అకాల వర్షాలు కురవడంతో పేదలందరూ ఐక్యంగా ఏరువాక సాగించి వరి సాగు చేయడానికి దుక్కుతున్ని విత్తనాలు చల్లి సాగు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం ఆధ్వర్యంలో జరగగా సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ ప్రాజెక్టు ముంపు లేని మిగులు భూముల్లో పేదలందరూ ఐక్యంగా సాగులు ప్రారంభించాలని, ఇప్పటికే ఈ భూమి పేదలు సాగు చేస్తున్నప్పటికీ ఈ సంవత్సరం వర్షాలు ముందుగా కురవడంతో విత్తనాలు నారుమడులు పోసి వరి నాట్లకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రవి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దాదాపు 10 ఏళ్లుగా ఇక్కడున్న ఎర్రకాలువ మిగులు భూములు స్థానికంగా ఉన్నటువంటి దళితులు, గిరిజన పేదలకి పంచిపెట్టాలని చెప్పేసి పోరాటం సాగిస్తూ ఉంది. ఈ పోరాటంలో భాగంగానే కొన్ని భూముల్లో పంట వేసుకుని సాగు చేసుకునే పని కూడా చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రకాలువ రిజర్వాయర్ మిగులు భూములు 3500 ఎకరాలు ఉన్నాయి. ఇది భూములు ఈ రోజుకి కూడా ఇంతకుముందు ప్రభుత్వానికి అమ్మి డబ్బులు తీసుకుని వేరే చోట ఎకరాల భూములు కొనుక్కుని రెండో ప్రక్కన అక్రమంగా ఈ భూములు కూడా అనుభవిస్తూ ఉన్నారు. దీనికి బోర్లు కూడా వేశారు. ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా అటు కరెంటు డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కుమ్మక్కయి భూస్వాములకు కొమ్ముగాస్తూ ఈ రోజుకి కూడా వాళ్లే ఆ భూములు సాగు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇది అక్రమం, చట్టవిరుద్ధం. స్థానికంగా ఉన్నటువంటి దళిత, గిరిజన పేదలకే ఈ సాగుకి ఏకసారి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక న్యాయమైన డిమాండ్ మీద పోరాటం సాగిస్తున్నా కూడా ఇక్కడ అధికారులు చలించడం లేదు. దీని మీద మేము కోర్టుకు వెళ్ళిన సందర్భంగా నవంబర్ 30వ తేదీ 2024న ఒక తీర్పు ఇచ్చింది గౌరవ హైకోర్టు. ఈ స్థానికంగా ఎవరైతే పేదలు ఉన్నారో, దళితులు, గిరిజనులు, భూమి లేని పేదలు, వారికి ఏకసాల్ పట్టాలు ఇచ్చే పద్ధతిలో ఈ భూములు సాగుకు అవకాశం కల్పించాలి, దానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశిస్తూ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా కోర్టు తీర్పును కూడా ఖాతరు చేయకుండా ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ, ఇతర అధికారులు కూడా భూస్వాములకి కొమ్ముగాస్తూ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పేదలు బెదిరించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఏకనైనా తప్పుడు ప్రయత్నాలను పక్కన పెట్టి చట్ట ప్రకారంగా దళిత, గిరిజన, స్థానిక పేదలకే ఇక్కడ సాగు చేసుకునే అవకాశం కల్పించాలి. అలాగే బలహీన వర్గ పేద ప్రజానీకం కూడా ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కోర్టు తీర్పును గౌరవించి అమలు చేయాలి. లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని వ్యవసాయ కార్మిక సంఘం ఎర్ర జెండా నాయకత్వాన పేదల్ని ఏకం చేసి ఈ భూములు సాగులోకి తీసుకొచ్చే దానికోసం మేము పోరాడతాం. అంతవరకు కాకుండా ప్రభుత్వం, అధికారులే పూనుకుని ఈ పేదలకి ఈ భూములు అప్పగించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.